Hi friends, welcome back to JN2 Updates. Hi friends, welcome back to JN2 Updates. సో దసరా హాలిడేస్ గురించి ఈరోజు మనం వీడియోలో అప్డేట్ తెలుసుకుందాం. సో దసరా హాలిడేస్తో పాటు మనకి నెక్స్ట్ వచ్చే బీటెక్ నోటిఫికేషన్ అనేది ఏ వీక్లో రావచ్చు, ఏ సెమిస్టర్ మీద మనకి నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ అనే దానిపైన కూడా అప్డేట్ తెలుసుకుందాం. ఎక్కడికైనా మీరు చూసుకుంటే ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి దసరా హాలిడేస్ గురించి కానీ అప్డేట్ తెలుసుకుంటే దసరా హాలిడేస్ వచ్చి 2 to 3 డేస్కి మించి ఇవ్వరు. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. అండ్ ఇక్కడ మనకి ఇస్తే అంత క్లియర్గా చెప్పాలంటే వాళ్ళు సాటర్డే ఒక్కరోజు ఇచ్చి సండే ఆటోమేటిక్గా హాలిడే ఉంటుంది కాబట్టి ఈ 2 రోజులు బ్యాలెన్స్ చేసుకుని మండే ఓపెన్ చేయొచ్చు. మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఇంకొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫ్రైడే సాటర్డే హాలిడే ఇచ్చి సండే ఆటోమేటిక్గా హాలిడే ఉంటుంది అండ్ మండే ఓపెన్ చేస్తారు. ఇంతకు మించి మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు దసరా హాలిడేస్ గురించి. సో మనం ఉన్న ఎడ్యుకేషన్ వేరు, స్కూల్ ఎడ్యుకేషన్ వేరు. సో 3 days 2 daysకి మించి హాలిడేస్ అయితే ఇవ్వరు దసరా హాలిడేస్, ఎక్కువ వద్దు మనకి. అండ్ ఇదనమాట దసరా హాలిడేస్కి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం బీటెక్ సంబంధించి ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ యూనివర్సిటీ నుంచి ఈ మంత్లో 2122 నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ రెగ్యులేషన్స్ R23, R20, R19, R15 రెగ్యులేషన్స్. రెగ్యులరు సప్లిమెంటరీ రెండు సంబంధించి నోటిఫికేషన్ ఒకేసారి ఇస్తుంది యూనివర్సిటీ. సో సప్లిమెంటరీ ఉన్న వాళ్ళు కానీ రెగ్యులర్లో ఉన్న వాళ్ళు కానీ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు వచ్చేటప్పటికి దసరా అయిపోయిన తర్వాత ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఆ నెక్స్ట్ వీక్ దసరా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తేనే అండ్ ఫీజ్కి ఒక డేట్ ఇవ్వాలి కాబట్టి ఆ తర్వాత టైం టేబుల్ రిలీజ్ చేయాలి. November 18th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. బీటెక్ సంబంధించి 2122 మనందరికీ తెలిసిందే. ఫస్ట్ 21 స్టార్ట్ అవుతుంది, తర్వాత 22 స్టార్ట్ అవుతుంది. 21 రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, 21లో మళ్ళీ సప్లిమెంటరీ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫస్ట్ 21 స్టార్ట్ అవుతుంది. 21 ఎగ్జామ్ వచ్చేప్పటికి November 18th నుంచి స్టార్ట్ అవుతుంది. నేను చెప్పిన డేట్ పరంగానే మనకి టైం టేబుల్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ మాత్రం మనకి దసరా ఫెస్టివల్ తర్వాతనే ఇవ్వచ్చు, లేదా దసరా కంటే ముందు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. ఏదేమైనా మనకి ఈ మంత్లో ఈ 2 weeks లోపలే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఐ హోప్ ఎగ్జామ్స్ బాగా రాస్తారనుకుంటున్నాను, మీ ప్రిపరేషన్ కూడా బాగానే ఉంటుంది. సో ఇదనమాట అప్డేట్ వచ్చేటప్పటికి దసరా హాలిడేస్ అండ్ బీటెక్ సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి B.Pharmacy ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు రిలీజ్ అయ్యే నెక్స్ట్ నోటిఫికేషన్ మంత్ అండ్ ఎగ్జామ్ డేట్స్తో సహా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం. సో ఇది వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JN2 Updates. కీప్ సపోర్టింగ్ ఫర్ JN2 Updates.